హాయ్ అండి. ఇవాళ నేను మీకు సింపుల్గా పులావ్ చేసి చూపిస్తాను. హడావుడిగా కాకుండా సింపుల్గా చేసుకోవచ్చు. చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి మీరు చేసి చూడి తినండి, అప్పుడు చెప్పండి ఎలా ఉందో. చూడండి, క్యాబేజీ, అది ఉల్లిపాయ, వెల్లుల్లి, అల్లం, పెద్ద బజ్జీ మిరపకాయలు, చిన్న మిరపకాయలు అక్కడ తరిగాను. ఇది బియ్యం, సన్న బియ్యం. తర్వాత అక్కడ దాల్చిన చెక్క, యాలకులు, బిర్యానీ ఆకు పెట్టాను అక్కడ. ఇదేమో మిల్ మేకర్. మీరు వేసుకోవచ్చు, వేసుకోపోవచ్చు. నేనైతే వేసాను, చాలా టేస్ట్గా ఉంటుందని. చూడండి, చేసి చూపిస్తాను. ఏ మసాలాలు ఏం లేదు, రుబ్బడం ఏమీ అవసరం లేదు. సింపుల్గా చేసుకోవచ్చు, చాలా రుచిగా ఉంటుంది. అడగక్కర్లేదు, అంత రుచిగా ఉంటుంది. చూడండి, చెప్తాను, చూపిస్తాను. ఇగో కుక్కర్ పెట్టాను. ఇందులోనే నేను నూనె వేస్తాను. ఇందులోనే అన్నీ వేచి కుక్కర్ సీటీ కొట్టించేస్తాను. చాలా బాగుంటుంది. ఒకసారి చేసి చూడండి. పులావ్లో మిల్ మేకర్ వేస్తారో లేదో తెలియదు, నేనైతే వేసాను, ఎందుకంటే టేస్ట్ ఎక్కువగా వస్తుందని. చూడండి, నూనె వేసాను. నూనె ఇగో బగారాకు, దాల్చిన చెక్క, లవంగాలు, 4 మిరియాలు, యాలకులు. ఇది కడా మసాలా వేచాలి. 2 లవంగాలు, 4 దాల్చిన చెక్కలు, 4 మిరియాలు, గోటా మిరియాలు. ఇది కొంచెం వేచాలి. నూనె బాగా కాగింది కదా, ఇది వేగుతుంది. చూపిస్తాను వేగేగా. ఇదేమో అల్లం వెల్లుల్లి కచ్చా పచ్చా దంపేస్తాను. ఇది అల్లం, 2-3 అల్లం రెబ్బలు, చిన్న ముక్క వెల్లుల్లి, అదే 2-3 వెల్లుల్లి రెబ్బలు, చిన్న ముక్క అల్లం కచ్చా పచ్చాగా దంపాలి. దంపేసాక చూపిస్తాను. ఇప్పుడు ఇది వేగుతున్నది కదా, కడా మసాలా వేగుతున్నది. ఇది వేగాక ఇది బజ్జీ మిరపకాయలు అండి. ఇవన్నీ బజ్జీకి చేస్తాం కదా, ఆ మిరపకాయలు. చాలా కమ్మగా ఉంటుంది ఇది. ఈ మిరపకాయలు వేస్తున్నాను. కొన్నేమో ఒక 7-8 పచ్చిమిరపకాయలు కూడా వేస్తాను. అది కొంచెం ఇవి పచ్చిమిరపకాయలు, అవి బజ్జీ మిరపకాయలు. ఇంటి ఉంటే కూడా చాలా బాగుంటుంది, అందుకు వేస్తాను నేను అవి. నేను ఇప్పుడే తిని లేచాను, అందుకే నూరు కూడా చాలా దీనిగా. అది ఉల్లిపాయలు చాలా కమ్మగా ఉన్నది. తిన్నాక వీడియో పెడుతున్నాను. చూడండి, ఇది ఇప్పుడు వేగాలి. మాడచొద్దు, అన్ని కచ్చపక్కగా వేగాలి. ఎందుకంటే ఉడుకుతుంది కదా, పచ్చిపోయేటట్టుగా అంతవరకే వేగచాలి. ఇప్పుడే తిన్నాను, అంత టేస్ట్గా ఉంది. చూడండి, వీడియో చేసేసిన తర్వాత తినేసాక పెట్టాను అన్నమాట. ఇది దంపేస్తాం, అది వేగుతున్నది అక్కడ. నేను పన్నీర్ ముక్కలు ఏమీ, దుంపలు ఏమీ లేదు. ఇవేమో క్యాబేజీ, చిన్న క్యాబేజీ ఉంటే తరిగేసి శుభ్రం కడిగేసి పొడిగా గిన్నెలో తీసి ఉంచేసాను, నీళ్ళు లేకుండా. నీళ్ళు ఉండకూడదు, మళ్ళీ నూనెలో నీళ్ళు వెళ్ళి చెట్టు ఇలా బాగా వేగుతుంది అన్నమాట. చిన్న సైజు క్యాబేజీ ఇది బాగా వేగనీయాలి. కొంచెం పచ్చిపోయిన వరకే వేచాలి. చాలా టేస్టీ పులావ్. చూపిస్తాను మీకు. అది వేగుతున్నది. నేనేమో గ్లాసున్నరకి కొంచెం ఎక్కువ బియ్యము కడిగేసి జల్లెట్లో తీసి ఉంచేసాను. అయితే అదే 2 గ్లాసులు, 2 గ్లాసులు నీళ్ళు పొయ్యాలి. గ్లాసున్నర కదా, గ్లాస్కి 2 గ్లాసులు నీళ్ళు, 1/2 గ్లాస్కి 2 గ్లాసు.
కడిగేసాను, జల్లెట్లో ఒక తీసేసాను, శుభ్రంగా నీరు ఓడిపోయింది. బియ్యం ఇప్పుడేమో నేను ఇది వేగుతున్నాను కదా, వేసాక ఇందులో వేస్తాను, చూపిస్తాను చూడండి. ఇప్పుడు మిల్ మేకర్ చూపించాను కదా, మిల్ మేకర్ వేడి నీళ్ళు కొంచెం వేసాను, పిడికిడి మిల్ మేకర్లు వేడి నీళ్ళు ఉప్పేసి ఉడికించాను. వేడి నీళ్ళు వేసి అవి శుభ్రంగా పిండేసి తీసేసాను. ఇప్పుడు అవి వేస్తాను చూడండి. ఇప్పుడు ముందైతే అల్లం వెల్లి పేస్ట్ వేయాలి, అది వేగాలి కదా, మళ్ళీ పచ్చి వస్తుంది. చూడండి. ఇప్పుడు అది అల్లం వెల్లి బాగా వేగాలి ఇందులోని. ఇది వేగుతున్నది కదా, ఇప్పుడు ఈ మిల్ మేకర్ శుభ్రంగా వేడి నీళ్ళలో వేసాను, ఉప్పేసి వేసి బాగా పిండేసి తీసేసాను. నొరగలాడిది వస్తుంది కదా నీరు, అది తీసేయాలి. ఇప్పుడు వేసాను. ఇవన్నీ బాగా వేగాలి. వేగాక అప్పుడు బియ్యం వేస్తాను. బియ్యం కడిగేసి చెప్పాను కదా, గ్లాసున్నరకి కొంచెం ఎక్కువ బియ్యం కడిగేసి ఉంచాను. శుభ్రం కడిగేసి జల్లెడలో తీసి వదిలేసాను. సన్న బియ్యం చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇందులో ఉప్పు ఏమేయాలో ఇందులో వేసిస్తాను నేను. ఇప్పుడు సరిపడా ఉప్పు వేస్తాను. ఉప్పు వేసి బాగా వేయించాలి. ఉప్పు వేసి వేచాను కదా, ఇప్పుడు శుభ్రంగా కలిపేస్తాను. వాటికి అన్నిటికీ ఉప్పు పట్టాలన్నమాట, అందుకు ఇందులోనే వేయాలి ఏది వేసినా. ఇప్పుడు కొంచెం కారము, కొంచెం గరం మసాలా వేస్తాను నేను. అదే మసాలా కాదండి బాబు, ఇది మన పన్నీరులో వేసి మసాలావే ఇందులో వేసాను. చాలా కమ్మగా ఉంటుంది. అందుకు బిర్యానీ మసాలా ఏ మసాలాలు లేవు. పన్నీర్ కూర వేస్తాం కదా, గరం మసాలా. ఇప్పుడు కొంచెం ఇంగు వేస్తాను. ఫస్ట్లో ఇంగు వేయవలసింది మర్చిపోయాను, సరే తర్వాత వేద్దామని ఇప్పుడు వేసాను. కొంచెం కారం, ఇది కాశ్మీరీ కారం కొంచెం వేయాలి. ఇది కారం ఉండదు కానీ కమ్మగా ఉంటుంది. దీని మీద నేను కొంచెం జీలకర్ర వేస్తానండి, అదో రకం మంచి వాసన, తింటూ ఉంటే చాలా కమ్మగా ఉంటుంది. ఏ పచ్చడి చేసినా నేను మీద నుంచి పచ్చివే వేస్తాను, జీలకర్ర కూడాను. అందుకు ఇందులో 4 జీలకర్రలు వేసాను. చాలా బాగుంటుంది తింటూ ఉంటే. ఇదేమో పన్నీర్ మసాలా అన్నమాట, కొంచెం పులావ్లో వేయచ్చు. ఇది నాకు చాలా నచ్చింది ఈ మసాలా, అందుకు నేను ఇది కొంచెం వేసాను. ఇంకే మసాలాలు నూరలేదు, వేయలేదు, సింపుల్గా చేసేది ఇది. మీరు ఈ మసాలా వేయిపోతే వేసుకోకండి, నాకు నచ్చిందని, బాగుంది టేస్ట్కి, అందుకు వేసాను. మీరు అవి వద్దనుకుంటే వేసుకోకండి, చాలా బాగుంటుంది. శుభ్రంగా వేగనియాలి. అవన్నీ కారం ఉప్పు అంతా ఇవి క్యాబేజీ వీటికి మిరపకాయలకి అన్నీ పట్టాలన్నమాట వేగి. అప్పుడు బియ్యం వేసి కలుపుతాను చూడండి. బియ్యం శుభ్రంగా కడిగేసాను. గ్లాసున్నరకి ఒక్క పెసరు ఎక్కువ అనమాట. ఇంకోటి, నేను పక్కన ఎప్పుడు నీళ్ళు మరిగించి ఉంచుకుంటాను. కూరకైనా అన్నానికైనా నీళ్ళగో గిన్నెలో నాకు నీళ్ళు మరిగి ఉంచాను, ఇప్పుడే బంద్ చేశాను. ఇప్పుడు ఆ నీళ్ళే నేను పోస్తాను, తొందరగా అయిపోతుంది. వేడి నీళ్ళు ఉంచుకుంటాను నేను. కూర వండినప్పుడు ముందైతే వేడి నీళ్ళు పెడతాను పక్కని, కూరలోకి అవే నీళ్ళు వేస్తాను నేను. తొందరగా అవుతుందని కూడాను, ఇంకా మరిగించిన నీళ్ళని వేడి నీళ్ళు వేస్తే ఏదైనా పిండి కలిపేటప్పుడు కూడా నేను అలాగే కలుపుతాను, వేడి నీళ్ళు ఉంచుకుంటాను పక్కని. ఇది బాగా వేసాక ఇప్పుడు ఆ వేడి నీళ్ళు ఉన్నాయి కదా పక్కని, కొలత మీద పోస్తాను. వేడి నీళ్ళు తింపేసాను, ఇప్పుడు కొలతగా పోస్తాను చూడండి. గ్లాసున్నర వేసాను కదా, గ్లాసున్నరకి ఒక పిసర్ ఎక్కువ ఉన్నదిలేండి, దాని సరిపడా నీళ్ళు పోస్తాను. ఫస్ట్ అయితే గ్లాస్కి 2 గ్లాసులు నీళ్ళు పోస్తాను.
బియ్యం ఒకటి, ఇది 2 కలిపేసి మళ్ళా పోస్తాను. చూసారా ఆవిరి వస్తుంది వేడి నీళ్ళు. ఇప్పుడేమో ఎంత బియ్యం పోసామో మళ్ళీ అంత నీళ్ళు పోస్తాను. ఇగో అంతే బియ్యం పోసాను. దానికి 2 గ్లాసులు పోయాలి కదా. ఇగో అంతే 2 గ్లాసులు అంత వెళ్తి. ఇంత వెళ్తులు మొత్తం 4 గ్లాసులు అనమాట. బియ్యం ఎలా పోసినా అలాగే నీళ్ళు పోయిస్తాను. అంటుకోదు, చెయ్యదు, విడివిడిగా వస్తుంది. అయిపోయింది కదా. ఇప్పుడు సీటీ పెట్టేస్తే కుక్కర్ ఒక విజిల్ కొట్టి తీసేయాలి. ఒక్కటి చాలు. పువ్వులా వస్తుంది ఇలాగా విడుతూను. చల్లారిక పువ్వులా విడుతుంది. చూడండి. ఇప్పుడు సీటీ కొడుతుంది. ఒక్క సెకండ్ ఆగండి, సీటీ కొట్టేస్తుంది. ఆగో కొట్టింది. ఒక్క నిమిషం ఆగి ఇంకోటి కొట్టకుండా బంద్ చేయిస్తాను. రెండోది కొట్టకుండా బంద్ చేసేస్తాను. టేస్టీ పులావ్ చాలా బాగుంటుందండి. బంద్ చేయిస్తాను గ్యాసు. అదొక్కసారి కదిపాను, ఆవిరి పట్టింది కదా. రెండోది ఇలాగా గ్యాస్ బంద్ చేసాకే కదిపోయింది దాన్ని. చూడండి అయిపోయింది. చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి చేసి చూడండి నేను చెప్పినట్టుగా. వేడిగా ఉన్నదిగో. చూడండి మిరపకాయలు అవన్నీ చక్కగా మీదకి వచ్చి ఉన్నాయి కదా. వేడి వేడి పులావ్, టేస్టీ పులావ్ అండి. చూపిస్తాను ప్లేట్లో తీసి. తప్పకుండా చెయ్యండి, తినండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. చూడండి వేడిగా ఉంది కదా. చల్లారితే చక్కగా వీడిపోతుంది ఇది. ఇప్పుడే దింపాను నేను. ప్లేట్లో వేస్తాను. ఒక పిసర్ కుక్కర్లో అంటదు. ప్లేట్లో వేసాక చూపిస్తాను. వేడిగా ఆవిరి వస్తుంది. చల్లారిపోతే శుభ్రంగా ప్లేట్లో తీస్తే చక్కగా వేడుతుంది. చూపిస్తాను. తప్పకుండా చెయ్యండి, తినండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. చూడండి రాయితా చెయ్యాలి. పెరుగులోని ఉల్లిపాయ, కొత్తిమీర, పచ్చిమీర వేసి అది చేసి దీంతో తినాలి. కానీ చూపిస్తున్నాను మీకు ఇలాగా. నాకెందుకో ఇది తీపావకాయతో చాలా ఇష్టం పులావ్. కానీ దీంట్లో రాయితా చేస్తాను. అన్నీ వేసాను కదా, రాయితా బాగుంటుంది.